ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవడంపై ట్రయల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కవిత సహా దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్లపై ఇటీవల ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నిందితుడికి సంబంధించిన అన్ని వివరాలను ఛార్జ్ షీట్లు ఉన్నాయని ఈడీ పేర్కొంది. అయితే ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు పూర్తి కాగా ఆర్డర్ను ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రిజర్వ్ చేశారు. ఈ నెల 29న ఉత్తర్వులు ఇస్తామని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి చెప్పారు. అలాగే కేజ్రీవాల్ పై దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ఈ నెల 28న వాదనలు మొదలు కానున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవడంపై ట్రయల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కవిత సహా దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్లపై ఇటీవల ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నిందితుడికి సంబంధించిన అన్ని వివరాలను ఛార్జ్ షీట్లు ఉన్నాయని ఈడీ పేర్కొంది. అయితే ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు పూర్తి కాగా ఆర్డర్ను ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రిజర్వ్ చేశారు. ఈ నెల 29న ఉత్తర్వులు ఇస్తామని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి చెప్పారు. అలాగే కేజ్రీవాల్ పై దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ఈ నెల 28న వాదనలు మొదలు కానున్నాయి. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని పరిగణన తీసుకోవడంపై ట్రయల్ కోర్టులో ఈ రోజు వాదనలు పూర్తయ్యాయి. దీంట్లో మనం గమనిస్తే కవిత సహా దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీతుల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దీంట్లో ప్రధానం మనం గమనిస్తే మొత్తంగా 224 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీంట్లో వాదన జరిగిన తర్వాత ఇరువైపులా, ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, మరోవైపున కవిత తరపున, తర్వాత ఎవరి మీదనైతే ఈ ఆరోపణలు చేస్తూ ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారో వాళ్ళ తరపున అడ్వకేట్లందరూ కూడా తమ వాదనలు వినిపించిన తర్వాత దీని మీద నిర్ణయం, అంటే ఈ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకోవాలి లేదా దీన్ని అన్న నేపథ్యంలో అంటే ఈ ఛార్జ్ షీట్ మీద జడ్జిమెంట్, అంటే అతని నిర్ణయాన్ని, కోర్టు నిర్ణయాన్ని 29వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. సో మొత్తం మీద 29వ తారీఖున ఉత్తర్వులు ఇస్తామని సిబిఐ ప్రత్యేక కోర్టు చెప్పడం, తర్వాత ఇదే కాకుండా కేజ్రీవాల్ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మీద కూడా ఈ 28వ తారీఖున వాదన జరిగే అవకాశం తీస్తారు. మొత్తం మీద వీళ్ళు చేసిన లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారంలో అంటే పూర్తి స్థాయిలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్, తర్వాత దీంట్లో ముడుపులు చెల్లించిన వ్యవహారం కావచ్చు, ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, ఇప్పటి వరకు జరిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ లో జరిగిన అంశాలు, వాళ్ళు తీసుకున్న ఎవిడెన్స్లు అన్నింటిని కూడా ఈ మొత్తం 224 పేజీల్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ ను అలౌ చేయాలని చెప్పేసి దాని మీద వాదన పూర్తయిన తర్వాత 29కి పోస్ట్ పోన్ చేయడం, మరోవైపున కేజ్రీవాల్ సంబంధించిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ మీద కూడా ఈ నెల 28వ తారీఖున వాదనలు మొదలు కావాలని, మొత్తం మీద ఈ కేసులో త్వరలో చాలా కీలకమైన అంశాలు, అంటే ఈ ఛార్జ్ షీట్ ని సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సంబంధించి కోర్టులో సబ్మిట్ చేయడం, దాన్ని అప్రూవ్ చేసుకోవడం, దాని తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ లో కాస్త ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్పీడప్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, మరోవైపున ఈడీ, తర్వాత సిబిఐ కావచ్చు. మరి దీంట్లో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, ఇది కవితకు ఎలాంటి ముప్పులు పెట్టే అవకాశం ఉంది? నిజంగానే కవిత చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఎవరైతే అప్రూవ్ గా మారిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వీళ్ళు కేసులు పెట్టారు, ఎలాంటి ఎవిడెన్స్ దొరకదని చెప్తున్న నేపథ్యంలో మరి ఏది నిజం, తర్వాత కవిత ఆరోపణలు ఎంతవరకు వాస్తవం, దాని మీద రేపు 29వ తారీఖున ఛార్జ్ షీట్ కనుక అలౌ చేస్తే దాంట్లో మరిన్ని వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.